ఐ విజువల్ ఫీల్డ్లో రైట్ హాఫ్, లెఫ్ట్ ఐ విజువల్ ఫీల్డ్లో రైట్ హాఫ్ పోతే హోమోనిమస్. రెండిట్లో డిఫరెంట్ ఫీల్డ్స్, రైట్ హాఫ్ సపోజ్ రైట్ విజువల్ ఫీల్డ్లో రైట్ హాఫ్, లెఫ్ట్ విజువల్ ఫీల్డ్లో లెఫ్ట్ హాఫ్ పోతే హెట్రోనిమస్ హెమియానోపియా. ఓకే, 1/2 ఆఫ్ ద విజన్ పోతే హెమియానోపియా. ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది? మొత్తం ఇప్పుడు ఇది ఆప్టిక్ నర్వ్ ఇక్కడ డ్యామేజ్ అయితే మొత్తం విజువల్ ఫీల్డ్ అంతా పోతుంది. ఓకే, ఇంకేం అనిపిస్తుంది. సపోజ్ ఇది ఇప్పుడు లెఫ్ట్, సో లెఫ్ట్ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయితే లెఫ్ట్ సైడ్ విజన్ ఏముంటుంది, లెఫ్ట్ ఐ రైట్ ఐ క్లోజ్ చేసి చూస్తే ఏం కనిపిస్తుంది ఇక. ఓకే, ఆప్టిక్ కయాస్మా. ఆప్టిక్ కయాస్మాలో ప్రాబ్లం సెంట్రల్, ఇది మూడో పెరిఫెరల్. సపోజ్ లీజన్ సెంట్రల్గా ఉంది, సపోజ్ సెంట్రల్గా ఉంది అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఆప్టిక్ కయాస్మాని ఎఫెక్ట్ చేసింది. సపోజ్ ఆ రీజన్లో ఏదో ట్యూమర్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ మనకి పిట్యూటరీకి కొంచెం పైన ఉంటుంది ఇది, అక్కడ ఏదో ట్యూమర్ వచ్చింది, పిట్యూటరీ గ్లాండ్లో సంథింగ్ అట్లా వచ్చింది, ఎన్లార్జ్ అయింది, పైన ఆప్టిక్ కయాస్మాని టచ్ చేసింది, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో సెంట్రల్ పార్ట్లో ఏం ఫైబర్స్ ట్రావెల్ చేస్తున్నాయి? ఎనీబడి? ఇక్కడ మనకి ఏమైతుంది ఇక్కడ? నేసల్ ఫైబర్స్ అంటే నేసల్ ఫైబర్స్ ఆఫ్ రెటీనా. సో రెటీనాలో నేసల్ హాఫ్ ఆఫ్ రెటీనాలో వచ్చిన ఫైబర్స్ వెళ్తున్నాయి, వచ్చి అవి క్రాస్ అయినాయి అటు ఇటు. సో నేసల్ హాఫ్కి ఏమొచ్చింది విజన్? టెంపోరల్ విజువల్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఇమేజ్ నేసల్ సైడ్ ఆఫ్ రెటీనా మీద పడింది, అది ఆప్టిక్ కయాస్మాలో క్రాస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సెంట్రల్ పార్ట్లో లీజన్ ఉంటే ఆప్టిక్ కయాస్మా క్రాస్ అయిన ఫైబర్స్, సో అంటే ఏంటి? టెంపోరల్ ఫీల్డ్. సో రెండు అంటే బై టెంపోరల్ హెమియానోపియా అంటే విజువల్ ఫీల్డ్లో రైట్ ఐది లెఫ్ట్ ఐది టెంపోరల్ సైడ్ కనిపించదు. ఓకే, సో ఇప్పుడు అనదర్ ప్రాబ్లం ఏం రావచ్చు, ఇక్కడ లేటరల్గా ఇంపాక్ట్ అయినప్పుడు ఏమైంది? ఓన్లీ ఆ 1 ఐది ఒకటే సైడ్ అయింది అనుకోండి, 1 ఐది టెంపోరల్ సైడ్ నుంచి వచ్చిన ఫైబర్స్ ట్రావెల్ అవుతున్నాయి లేటరల్గా. సో ఓన్లీ ఆ టెంపోరల్ ఫైబర్స్, టెంపోరల్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ ఐది నేసల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఓన్లీ 1 ఐది ఏ సైడ్ అయితే ఆ సైడ్. ఓకే, ఇప్పుడు ఇది ఫోర్త్ది, ఇక్కడ ఏంటి? ఆప్టిక్ ట్రాక్ట్. సో ఒక ఆప్టిక్ ట్రాక్ట్లో ఏం ఫైబర్స్ వెళ్తున్నాయి? ఇప్పుడు ఈ సపోజ్ ఇది లెఫ్ట్ అనుకుందాం, లెఫ్ట్లో ఆప్టిక్ ట్రాక్ట్లో ఏం ఫైబర్స్ వెళ్తున్నాయి ఇక్కడ? సో లెఫ్ట్ ఐ బాల్లో టెంపోరల్ సైడ్ ఆఫ్ రెటీనా నుంచి, రైట్ ఐ బాల్లో నేసల్ సైడ్ ఆఫ్ రెటీనా నుంచి వచ్చిన ఫైబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, సో అప్పుడు విజువల్ ఫీల్డ్లో డిఫెక్ట్ ఏమొస్తుంది? ఎనీబడి? సో ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆప్టిక్ ట్రాక్ట్ డ్యామేజ్ అయింది. సో అందులో ఉన్నవి ఏంటి ఫైబర్స్? లెఫ్ట్ రెటీనా టెంపోరల్, రైట్ రెటీనా నేసల్. సో ఇక్కడికి ఏం విజువల్ ఫీల్డ్ వస్తుంది? రైట్ సైడ్కి రైట్ సైడ్ టెంపోరల్, లెఫ్ట్ సైడ్ నేసల్, అంటే టోటల్ విజువల్ ఫీల్డ్లో ఇది పోతుంది మనకి. ఓకే, సో అది మనకి ఓన్లీ రైట్ సైడ్దే, అంటే ఒకటే సైడ్ది, లెఫ్ట్ సైడ్దే ఎఫెక్ట్ అయింది మనకి. ఓకే, సో అందులో మనకి అంటే రెండు, ఎందుకంటే అదర్ ఐ కూడా ఫైబర్స్ వస్తున్నాయి కదా, సో రెండు సైడ్ సేమ్, అంటే ఇప్పుడు రైట్ సైడ్ విజువల్ ఫీల్డ్లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ విజువల్ ఫీల్డ్లో రైట్ సైడ్. సో రైట్ హోమోనిమస్ హెమియానోపియా. ఓకే, సో ఇక్కడ మ్యాక్యులర్ ఫైబర్స్ కూడా ఉంటాయి ఇందులో, మ్యాక్యులర్ నుంచి వచ్చినాయి. సో మ్యాక్యులర్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ టైప్ ఆఫ్ హెమియానోపియా ఉంటుంది, రైట్ హోమోనిమస్ హెమియానోపియా. ఎందుకంటే విజువల్ ఫీల్డ్లో రైట్ సైడ్ కనిపించట్లేదు, ఇప్పుడు లెఫ్ట్ డ్యామేజ్ అయితే
వాడికి యాక్చువల్గా పేషెంట్కి కనిపించకపోయేది రైట్ సైడ్ విజువల్ ఫీల్డ్లోది, అంతే కదా. సో అందులో మ్యాక్యులర్ ఫైబర్స్ కూడా ఉన్నాయి. సో అక్యూటీ ఆఫ్ విజన్ తగ్గిపోతుంది. సో ఇంకొక లీజన్, సో ఇప్పుడు నెక్స్ట్ లీజన్ మనకి సపోజ్ ఈ రీజన్లో అనుకుందాం, లాటరల్ జెనిక్యులేట్ బాడీ రీజన్లో. సో ఇక్కడ కూడా మనకి రైట్ హోమోనిమస్ హెమియానోపియా సిమిలర్, ఇందాక ఏమొచ్చిందో ఇక్కడ కూడా అట్లాగే వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఈ రీజన్లో లీజన్ వస్తే అంటే ఆప్టిక్ రేడియేషన్లో ఎక్కడ లీజన్ వస్తే మ్యాక్యులర్ ఫైబర్స్ ఇక్కడికి వెళ్తాయి కొన్ని, ఏది మనకి లాటరల్ జెనిక్యులేట్ బాడీ, తర్వాత అక్కడ నుంచి కొన్ని అంటే దాని ఇంపల్సెస్ ఇక్కడ ట్రావెల్ చేస్తాయి వేరే చోటకి. ఓకే, సో ఆప్టిక్ రేడియేషన్లో మనకి లీజన్ వస్తే మ్యాక్యులర్ స్పేరింగ్ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ సపోజ్ ఇప్పుడు రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ ఎఫెక్ట్ అయితే రైట్ సైడ్ ఆఫ్ విజువల్ ఫీల్డ్ పోతుంది మనకి. సో సపోజ్ లెఫ్ట్ ఎఫెక్ట్ అయితే రైట్ హోమోనిమస్ హెమియానోపియా, కానీ మ్యాక్యులర్ స్పేరింగ్ ఉంటుంది. ఎందుకంటే అంటే మ్యాక్యులర్ మొత్తం పోలేదు, ఎందుకంటే మ్యాక్యులర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంచెం ఉంటుంది. సో అందుకని మ్యాక్యులర్ స్పేరింగ్ ఉంటుంది. సో అంటే విజువల్ అక్యూటీ బాగానే ఉంటుంది, కానీ 1/2 ఆఫ్ ద విజన్ కనిపించదు వీళ్ళకి. ఓకే, సో అట్లాగే ఆర్జిల్ రాబర్ట్సన్ ప్యూపిల్, అది కూడా ఇంతకుముందు మనం చదివాం. ఓకే, అందులో ఏంటి లైట్ రిఫ్లెక్స్ ఈస్ యాబ్సెంట్, ఇది మనకి సిఫిలిస్లో, టెర్షరీ సిఫిలిస్లో ఇట్లాంటివి రావచ్చు, ఇంకొన్ని వేరే డిసీజ్లో రావచ్చు. సో లైట్ రిఫ్లెక్స్ పోయింది, బట్ అకామిడేషన్ రిఫ్లెక్స్ ఉంది. అంటే లైట్ వేసినప్పుడు వాడి ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవ్వదు, కానీ అకామిడేషన్ అంటే ఇప్పుడు దూరం చూస్తూ సడన్గా వాడి ముందు బుక్ పెట్టి చూడు అనగానే ఆ ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. ఓకే, సేమ్ పీపుల్. సో అది ఆర్జిల్ రాబర్ట్సన్ పీపుల్. అట్లాగే ఆప్టిక్ న్యూరైటిస్. ఓకే, సో ఆప్టిక్ న్యూరైటిస్ అంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్. సో విత్ రీజన్ ఉండొచ్చు, వితౌట్ రీజన్ కూడా ఉండొచ్చు ఆప్టిక్ న్యూరైటిస్. సో అట్లా వచ్చినప్పుడు విజువల్ అక్యూటీ తగ్గిపోతుంది. ఓకే, సో ఆప్టిక్ న్యూరైటిస్లో డిస్క్ ఎడిమా ఉండదు, ఏది ఆప్టిక్ డిస్క్ ఎడిమా ఉండదు. ఓకే, ఇట్ విల్ లుక్ స్మాలర్, ఇట్ విల్ లుక్ పేల్. అట్లాగే కొన్ని టాక్సిన్స్, మెథిల్ ఆల్కహాల్ ఆర్ మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, మెథైల్ ఆల్కహాల్. సో కొన్నిసార్లు ఈ కల్తీ సారా తాగి ప్రాబ్లం వచ్చింది, ఇట్లాంటివి వినే ఉంటారు, పేపర్లో అప్పుడు వస్తుంటాయి. సో వాటిలో ఈ మిథైల్ ఆల్కహాల్ కలుపుతారు. సో కొంతమందికి దీంతో బ్లైండ్నెస్ వచ్చేస్తుంది, అది ఒక టాక్సిక్. సో ఆప్టిక్ నర్వ్కి సో బ్లైండ్నెస్ రావచ్చు. సో అట్లాగే పాపిల్ ఎడిమా అంటే ఆప్టిక్ డిస్క్ ఎడిమా. సో అది ఎందుకు వస్తుంది, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ రైజ్ అయితే ఆ ప్రెషర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆప్టిక్ నర్వ్ చుట్టూరు కూడా ఈ 3 మెనింజెస్ వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆర్బిట్ దాకా. సో ఆ సబార్కనాయిడ్ ఇక్కడ దాకా కూడా వస్తుంది, సిఎస్ఎఫ్ ప్రెషర్ అంతా. సో ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది, ఆప్టిక్ డిస్క్ బల్జ్ అవుతుంది. ఓకే, సో బల్జ్ అయినప్పుడు అక్కడ మనకి డ్రైన్ అవ్వాల్సిన వెయిన్స్ డ్రైన్ అవ్వకుండా ఆ వెయిన్స్ డ్రైన్ అయ్యి ఆప్టిక్ డిస్క్లో ఎడిమా కనిపిస్తుంది, దాన్ని పాపిల్ ఎడిమా అంటారు. రైట్, సో ఇవి డిఫరెంట్ లీజన్స్ ఆఫ్ second cranial nerve. Okay, so now I'm going to third cranial nerve. Fine. ఎప్పుడు మొదలెట్టాం మనం? 11:20. Yes sir. ఇంకొక పావు గంట పర్లేదా? Yes sir. ఇంకేమైనా క్లాస్ ఉందా ఇప్పుడు మధ్యాహ్నం? No sir. యా, ఓకే, ఇంకొక 15 minutes అట్లా. ఓకే, సో థర్డ్ క్రేనియల్ నర్వ్ ఈజ్ కాల్డ్ as oculomotor. ఓకే, సప్లయింగ్ extraocular muscles, ఆల్సో ఇంట్రాక్యులర్ అంటే మనకి స్పింక్టర్ ప్యూపిల్ ఇలాంటివి. ఓకే, రైట్. ఓకే, రైట్. సో ఇది సొమాటిక్ మోటార్ నర్వ్, అంటే సొమాటిక్ దీని నుంచి డెవలప్ అయింది, డెవలప్మెంట్లో సొమాటిక్ మోటార్ నర్వ్. ఓకే, సో అట్లాగే మనకి 4th, 6th, 12th క్రేనియల్ నర్వ్స్ కూడా సొమాటిక్, వీటి నుంచి డెవలప్ అయిన నర్వ్సే. సో సోమాకి సప్లై చేస్తాయి, అంటే బాడీకి, పార్ట్స్ ఆఫ్ ద బాడీకి. అట్లాగే మనకి స్పైనల్ నర్వ్స్లో వెంట్రల్ రూట్స్, సో అవన్నీ కూడా మనకి బాడీకి సప్లై చేస్తున్నాయి. సో ఈ థర్డ్ క్రేనియల్ నర్వ్లో ఇప్పుడు మనం ఫస్ట్లో డిస్కస్ చేసినట్టు క్రేనియల్ నర్వ్స్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్.
సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఆ క్రేనియల్ నర్వ్లో డిఫరెంట్ యాక్సాన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ యాక్సాన్స్లో వాట్ ఆర్ ఆల్ దే ఆర్ మెంట్ ఫర్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫైబర్స్. సో అందులో జనరల్, సొమాటిక్, ఇఫరెంట్. సొమాటిక్ అంటే బాడీ, జనరల్ అంటే జనరల్ ఫంక్షన్, ఇఫరెంట్ అంటే ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద పార్ట్ ఆఫ్ ద బాడీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. సో అంటే ఆ ఇఫరెంట్ ఫైబర్స్ ఆర్ గోయింగ్ టు ద మజిల్స్ ఆఫ్ ద ఐబాల్, దాని మూవ్మెంట్స్కి, ఎందుకంటే 5 మజిల్స్కి సప్లై చేస్తుంది కదా. సో జనరల్, సొమాటిక్, ఇఫరెంట్ ఫైబర్స్. సో అది ఒక కాంపనెంట్ ఆ నర్వ్స్లో, కొన్ని ఫైబర్స్ అవి ఉంటాయి. అట్లాగే జనరల్, విజరల్, ఇఫరెంట్. సో విజరల్, ఇఫరెంట్ అని ఏముంది అక్కడ మనకి? పారాసింపథెటిక్ కాంపనెంట్. సో అదేంటి? కన్స్ట్రక్టర్ ప్యూపిల్లే. సో కంట్రాక్షన్ ఆఫ్ ప్యూపిల్కి అంటే సీలియరిస్ మజిల్కి అంటే అకామిడేషన్కి, ఈ అంటే సీలియరీ మజిల్. సో వాటికి సప్లై చేసేది అంటే విజరల్. ఓకే. సో ఇప్పుడు దాని కంట్రోల్ మీకు ఉండదు. ఇప్పుడు పారాసింపథెటిక్ కంట్రోల్ మీరు చేయలేరు, అది ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ కదా. కానీ ఐబాల్ మజిల్స్ మీరు కంట్రోల్ చేయగలరు. ఓకే. అటు చూడాలి, ఇటు చూడాలి, పైకి చూడాలి, కిందికి చూడాలి, వైవాలు అన్ని పక్కల చూడాల్సి వస్తుంది మనకి, క్వశ్చన్లు వస్తున్న కొద్దీ. సో జనరల్, విజరల్. సో అది విజరల్, ఆ విజరా మీద మీ కంట్రోల్ ఉండదు. సో జనరల్, విజరల్, ఇఫరెంట్ అంటే పారాసింపథెటిక్ ఫైబర్స్. ఓకే. అట్లాగే మళ్ళీ సెన్సరీ ఇన్ఫర్మేషన్ కూడా వెనక్కి రావాలి కదా, జనరల్, సొమాటిక్, ఎఫరెంట్. సో ఇదేం చేస్తుంది? సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రాప్రియోసెప్టివ్ ఫైబర్స్. ప్రాప్రియోసెప్షన్ ఎందుకు? అక్కడ ఉన్నాయి మజిల్స్కి సప్లై చేస్తుంది ఇది. సో మజిల్లో పెయిన్ కానీ, మజిల్ మూవ్మెంట్ కానీ, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి చూస్తున్నాం, మన హెడ్ కదలుచుకుంటే లెఫ్ట్ సైడ్కి చూస్తున్నాం 2 కళ్ళతోటి. సో అంటే మనం ఎటు చూస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్కి తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఈ ప్రాప్రియోసెప్టివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్యారీడ్ ఫ్రమ్ దిస్ ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ టు ద 5th cranial nerve, ఏది? mesencephalic nucleus. Mesencephalic nucleus mainly proprioceptive impulses, muscles of mastication, extraocular muscles, tongue, వీటన్నిటి నుంచి mesencephalic nucleus వెళ్తుంది. సో 3rd cranial nerve లో ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఈ 3. ఓకే. సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? జనరల్, సొమాటిక్, ఎఫరెంట్. సో అది ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ టు ద mesencephalic nucleus ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్, అక్కడికి వెళ్తున్నాయి కొన్ని యాక్సాన్స్. సో ఇంకా ఇఫరెంట్ ఏమున్నాయి? జనరల్, సొమాటిక్, ఇఫరెంట్ మజిల్స్కి వెళ్ళేవి. జనరల్, విజరల్, ఇఫరెంట్. జనరల్ మళ్ళీ స్పెషల్ విజరల్ అంటే స్పెషల్ ఫంక్షన్, స్పెషల్ సెన్స్ అంటే హియరింగ్, ఇట్లాంటి వాటికి వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ స్పెషల్ సెన్స్కి అంత పర్టికులర్ కాదు, ఓన్లీ మజిల్కే సప్లై చేస్తుంది ఇది. సో జనరల్, విజరల్, ఇఫరెంట్ అంటే పారాసింపథెటిక్ కాంపనెంట్. సో ఈ 3 కాంపనెంట్స్ ఉంటాయి 3rd cranial nerve. ఓకే. సో 3rd cranial nerve న్యూక్లియస్ ఎక్కడ ఉంది? మీ అందరికీ ఐడియా ఉంది, అప్పర్ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్. సో అందులో సెంట్రల్ గ్రే మ్యాటర్లో, అందులో వెంట్రోమీడియల్, గుర్తుంది కదా క్లియర్గా? ఓకే. అట్ ద లెవెల్ ఆఫ్ సుపీరియర్ కాలిక్యులస్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్లో, సెంట్రల్ గ్రే మ్యాటర్లో, వెంట్రల్గా అండ్ మీడియల్గా ఈ 3rd cranial nerve న్యూక్లియస్ ఉంటుంది. ఓకే. సో దానికంటే కొంచెం వెంట్రల్గా మనకి మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్ ఉంటుంది. సెంట్రల్ గ్రే మ్యాటర్కి బయట మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్ దానికి క్లోజ్గా ఉంటుంది. ఎందుకు అంటే కనెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు విల్ నౌ సీ. ఓకే. సో ఈ 3rd cranial nerve న్యూక్లియస్ ఈజ్ కనెక్టెడ్ టు. సో ఇప్పుడు మన న్యూక్లియస్ గురించి, ఇప్పుడు మన 3rd cranial nerve అంటే అదేంటి, ఎక్కడికి పోతుంది రాస్తారు. ఓకే. దానిలో ఫంక్షనల్ కాంపోనెంట్స్ రాస్తాం. సో దాని న్యూక్లియస్ ఎక్కడ ఉంది, తర్వాత నర్వ్, ఆ నర్వ్ దాని కోర్స్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, సప్లై ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఏం పని చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు న్యూక్లియస్ ఎక్కడ ఉంది అది చూసాం. సో న్యూక్లియస్ కనెక్షన్స్ ఏమున్నాయి? సో 3rd cranial nerve nucleus is connected to the pyramidal tracts of both sides. సో ఇప్పుడు క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్ నుంచి హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్కి ఫైబర్స్ వెళ్ళినప్పుడు, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సుప్రా న్యూక్లియర్ పాత్వే. గుర్తుంది కదా, సుప్రా న్యూక్లియర్, ఇన్ఫ్రా న్యూక్లియర్. ఎనీ క్రేనియల్ నర్వ్కి, క్రేనియల్ నర్వ్లోంచి న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చే ఫైబర్స్ క్రేనియల్ నర్వ్. సో ఇప్పుడు ఈ పిక్చర్లో ఇది న్యూక్లియస్ ఇక్కడ ఉంటే అందులోంచి క్రేనియల్ నర్వ్ బయటకు వస్తుంది వెంట్రల్ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ నుంచి. కానీ ఆ క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్ నుంచి ఫైబర్స్ హయ్యర్ సెంటర్స్కి వెళ్తున్నాయంటే అది సూప్రా న్యూక్లియర్ పాత్వేస్. ఓకే. సో పిరమిడల్ ట్రాక్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అట్లాగే కనెక్షన్స్ టు ప్రీటెక్టల్ న్యూక్లియస్ ఆఫ్ బోత్ సైడ్స్, ఎందుకంటే లైట్ రిఫ్లెక్స్కి. సో అంటే ఇప్పుడు ఒక సైడ్ న్యూక్లియస్ నుంచి ఇటు ప్రీటెక్టల్ న్యూక్లియస్, అటు ప్రీటెక్టల్ న్యూక్లియస్, అదర్ సైడ్ నుంచి ఇటు సేమ్ సైడ్కి ఆపోజిట్ సైడ్కి.
సో దట్ లైట్ ఒక కంట్లో వేసినా రెండో కన్ను మనకి కన్స్ట్రిక్ట్ అవుతుంది, కాన్సెన్షువల్ రిఫ్లెక్స్. ఓకే, సో ప్రీటెక్టల్ న్యూక్లియస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓకే, సో ఇది మనకి ఇందులో ఇటు డార్సల్ అంటే ఇది టెక్టమ్, ఇది వెంట్రల్, సో ఇదంతా సెరెబ్రల్ పెడంకల్. ఓకే, సో అక్కడికి కనెక్షన్. సో అట్లాగే కనెక్షన్ త్రూ మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్. ఓకే, సో ఆ మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్ ద్వారా కనెక్షన్ టు, అందులోకి కనెక్షన్ వెళ్తే మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్కి ఫైబర్స్ వెళ్తాయి కొన్ని. సో దోస్ ఫైబర్స్ విల్ గో అండ్ కనెక్ట్ విత్ 4th cranial nerve fibers, 6th cranial nerve, 8th cranial nerve, ఓకే, అండ్ 11th కూడా. సో వీటన్నిటికీ కనెక్ట్ అవుతాయి ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ ద ఐబాల్ మూమెంట్స్. ఓకే, అట్లాగే టెక్టోబల్బార్ ట్రాక్ట్ అంటే టెక్టమ్ నుంచి మనకి ఐబాల్కి వచ్చే ఫైబర్స్. సో విజువో ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ అంటే ఐబాల్ మనకి క్లోజ్ చేయాలి, కదలాలి, వెనక్కి వెళ్ళాలి. సో వీటికి సో అట్లా టెక్టోబల్బార్, టెక్టోస్పైనల్, టెక్టోబల్బార్ ట్రాక్ట్స్. సో ఇవి దీనికి కనెక్షన్స్. సో ఈ న్యూక్లియర్ కాంప్లెక్స్ లో దేర్ ఆర్ ఫ్యూ కాంపోనెంట్స్. సో అవన్నీ మీరు గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో జస్ట్ చెప్తున్నా అంతే. సో ఆ న్యూక్లియస్ లో దేర్ ఆర్ ఫ్యూ గ్రూప్ ఆఫ్ న్యూక్లియై. సో అందులో డార్సో లేటరల్ న్యూక్లియై అంటే ఆ మొత్తం ఉన్న న్యూక్లియస్ లో డార్సల్ గా, లేటరల్ గా ఉన్న గ్రూప్ ఆఫ్ న్యూక్లియై. సో అవి ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్స్ కి వెళ్ళేవి, అక్కడి నుంచి వచ్చే ఫైబర్స్ ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్కి వెళ్తాయి. ఓకే, అట్లాగే ఇంటర్మీడియట్ న్యూక్లియై, సో ఇవి ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్కి వెళ్తున్నాయి. అట్లాగే వెంట్రోమీడియల్ న్యూక్లియై, సో మీడియల్ రెక్టస్కి వెళ్తున్నాయి. అట్లాగే కాడల్ సెంట్రల్ న్యూక్లియై, లెవేటర్ పాల్పబ్రి సుపీరియర్స్కి వెళ్తున్నాయి. అట్లాగే మీడియన్ రఫే న్యూక్లియై, సుపీరియర్ రెక్టస్ మజిల్కి. సో ఇవి అన్నీ మీరు బట్టి పట్టాల్సిన పని లేదు, మీరు రాయకపోయినా పర్లేదు. దేర్ ఆర్ 5 groups ఆఫ్ న్యూక్లియై. ఫ్రమ్ ఈచ్ గ్రూప్ ఫైబర్స్ ఆర్ సప్లైడ్ టు ఈచ్ మజిల్ టు విచ్ ఇట్ సప్లైస్. Fibers from each group of nucleus will pass in the optic nerve to be supplied to the respective extraocular muscle అని రాస్తే సరిపోతుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని రాయాల్సిన పని లేదు. అట్లాగే ఎడింజర్ వెస్ట్ఫాల్ న్యూక్లియస్ కూడా ఉంది. న్యూక్లియస్ ఈ 3rd cranial nerve nucleus కి దగ్గరలోనే. ఓకే, ఎడింజర్ వెస్ట్ఫాల్ న్యూక్లియస్ ఏంటి, సిలియారిస్ మజిల్ కి, స్పింక్టర్ ప్యూపిలియా మజిల్ కి సప్లై చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు దీని కోర్స్, ద కోర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 3rd cranial nerve. సో 3rd cranial nerve ఎక్కడ అరైజ్ అవుతుంది, 3rd cranial nerve న్యూక్లియస్ నుంచి ఫైబర్స్ అరైజ్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ పాసింగ్ వెంట్రల్లీ. ఇది డార్సల్, ఇది వెంట్రల్. ఓకే, పాసింగ్ వెంట్రల్లీ త్రూ ద టెగ్మెంటమ్. సో టెగ్మెంటమ్ అంటే ఈ పార్ట్ మొత్తం టెగ్మెంటమ్. ఓకే, సో పాసింగ్ వెంట్రల్లీ త్రూ టెగ్మెంటమ్. సో అట్లా పాస్ అవుతున్నప్పుడు మనకి రెడ్ న్యూక్లియస్ కూడా టచ్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ సీ, ఇది రెడ్ న్యూక్లియస్. ఓకే, అట్లాగే సబ్స్టాన్షియా నైగ్రా కూడా టచ్ అవుతుంది. ఓకే, సో అది, సో అట్లా వచ్చాక బయటకు వస్తుంది. ఎక్కడ, మీడియల్ సైడ్ మనకి 2 సెరిబ్రల్ పెడంకల్స్కి మధ్యలో ఇంటర్ పెడంకులర్ ఫోసా ఆ రీజన్ నుంచి బయటకు వస్తుంది ఇది 3rd cranial nerve. ఓకే, సో దాన్ని ఏమంటాడు, అట్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద ఆక్యులోమోటార్ సల్కస్ అంటాడు. దీన్ని ఆక్యులోమోటార్ సల్కస్, బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర. ఇప్పుడు మిడ్ బ్రెయిన్, మళ్ళీ దాని కిందకి వెళ్తే బ్రెయిన్ స్టెమ్ అంటే పాన్స్ మెడల్లా. సో ఇది సల్కస్, ఇది ఆక్యులోమోటార్ సల్కస్. సో దానికి మీడియల్కి అటాచ్ అయ్యి ఉంది, ఇది అంటే ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది. ఓకే, సో తర్వాత సో ఇట్ ఈస్ పాసింగ్ వెంట్రల్లీ కదా, సో అట్లా మనకి ముందుకు వెళ్తుంది. సో ఇట్ పాసెస్ బిట్వీన్ 2 arteries. సో ఈ రీజన్లో మనకి పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే, అట్లాగే ఇంకొకటి సుపీరియర్ సెరిబెల్లార్ అంటే పాన్స్ నుంచి వచ్చిన, అప్పర్ పార్ట్ ఆఫ్ పాన్స్ నుంచి వచ్చిన బ్రాంచ్. సుపీరియర్ సెరిబెల్లార్ ఆర్టరీ అండ్ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, ఈ రెండింటి మధ్యలో నుంచి పాస్ అవుతుంది. పాస్ అయ్యి ముందుకు వెళ్తుంది. రన్స్ ఫార్వర్డ్ ఇన్ ద ఇంటర్ పెడంకులర్ సిస్టమ్. ఇంటర్ పెడంకులర్ అంటే ఇది ఒక పెడంకల్, ఇది ఒక పెడంకల్, ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్. ఆ సిస్టంలో ఇంకా ముందుకు వెళ్తుంది. సిస్టమ్ అంటే అక్కడ సిఎస్ఎఫ్. ఓకే, సో అట్లా వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆన్ ద lateral సైడ్ ఆఫ్ పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అంటే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి వస్తుంది, ఇది మన ఇంటర్నల్ కరోటిడ్ ఆర్టరీ నుంచి. ఓకే, సో దాని lateral సైడ్గా వెళ్తూ ముందరకు వచ్చి కెవర్నస్ సైనస్ దగ్గరికి వస్తుంది. సో కెవర్నస్ సైనస్ దగ్గర మీ అందరికీ ఐడియా ఉంది. కెవర్నస్ సైనస్ మనం చదివినప్పుడు lateral wall of cavernous sinus, medial wall of cavernous sinus, structures passing through them. ఓకే, రిలేషన్స్లో స్ట్రక్చర్స్ పాసింగ్ త్రూ దెమ్ చదివాం మనం. సో ఈ కెవర్నస్ సైనస్
కి దగ్గరికి వస్తుంది. ఎక్కడికి? పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ కెవర్నస్ సైనస్, పర్టికులర్లీ రూఫ్ దగ్గరికి వస్తుంది. సో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ రూఫ్ ఆఫ్ కెవర్నస్ సైనస్, అది కూడా ఆ రూఫ్ ఒక సైడ్ ఇప్పుడు ఇట్లా కెవర్నస్ సైనస్, ఇంకో సైడ్ ఇట్లా ఉంటే ఆ రూఫ్ దగ్గరికి వచ్చి లేటరల్ పార్ట్ ఆఫ్ ద రూఫ్ దగ్గరికి వస్తుంది. సో అందులోకి ఎంటర్ అవుతుంది, రూఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం లేటరల్కి వెళ్తుంది, అంటే రూఫ్లోంచి మళ్ళీ లేటరల్ వాల్లోకి వెళ్తుంది అది ఆఫ్ ద కెవర్నస్ సైనస్. ఓకే, సో పోస్టీరియర్ క్లినాయిడ్ ప్రాసెస్కి లేటరల్గా రూఫ్లోకి ఎంటర్ అయ్యి తర్వాత ఇట్ విల్ డిసెండ్ ఆన్ టు ద లేటరల్ వాల్ ఆఫ్ ద సైనస్. సో అక్కడ నుంచి ముందుకు వెళ్తూ యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద లేటరల్ వాల్ కెవర్నస్ సైనస్ అంటే సుపీరియర్ ఆర్బిటాల్ ఫిషర్ దగ్గరకు వచ్చాక ఇట్ విల్ డివైడ్ ఇంటూ 2, అప్పర్ డివిజన్, లోవర్ డివిజన్. ఇది కూడా మీకు గుర్తుంది. ఓకే, సో ఈ రెండు డివిజన్స్ ఆఫ్ దిస్ థర్డ్ క్రేనియల్ నర్వ్ ఆర్ ఆక్యులోమోటర్ నర్వ్ విల్ ఎంటర్ ద ఆర్బిట్ త్రూ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద సుపీరియర్ ఆర్బిటాల్ ఫిషర్. సో ఈ రెండింటి మధ్యలో నేసోసిలియరీ నర్వ్ ఉంటుంది, మనం చదివాం ఆల్రెడీ. ఓకే, మాక్సిలరీ నర్వ్ lateral branch ఏమో lacrimal, మధ్యలో బ్రాంచ్ frontal, medial branch nasociliary. So nasociliary nerve will pass between these two, upper division and lower division. ఈ రెండింటి మధ్యలో అది ఉంటుంది, పైన అప్పర్ డివిజన్, కింద లోవర్ డివిజన్. ఓకే, సిక్స్త్ క్రేనియల్ నర్వ్ ఈజ్ ఇన్ఫీరియర్ అండ్ lateral to this third cranial nerve, infero-lateral. ఓకే, సో ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత అప్పర్ డివిజన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ అసెండ్, ఆప్టిక్ నర్వ్కి లేటరల్గా పైకి అసెండ్ అవుతుంది. అసెండ్ అయి సుపీరియర్ రెక్టస్ మజిల్కి అట్లాగే లెవేటర్ పాల్పెబ్రే సుపీరియరస్కి సప్లై చేస్తుంది అప్పర్ డివిజన్. ఓకే, ఎందుకంటే ఆ రెండు పైకి ఉన్నాయి మజిల్స్. లోవర్ డివిజన్ ఈజ్ లార్జర్, సో అది కొంచెం ముందుకెళ్ళి ఇట్ విల్ డివైడ్ ఇంటూ 3 బ్రాంచెస్. దేనికి? మీడియల్ రెక్టస్కి, ఇన్ఫీరియర్ రెక్టస్కి, ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్కి. ఓకే, సో ఈ మూడిటి మీడియల్ రెక్టస్, ఇన్ఫీరియర్ రెక్టస్, ఇన్ఫీరియర్ ఆబ్లిక్. సో ఇన్ఫీరియర్ ఆబ్లిక్కి సప్లై చేసే మజిల్ ఒకటి ఎక్కువ దూరం వెళ్ళాలి. సో ఇట్ ఈస్ లాంగెస్ట్ ఆఫ్ దిస్ 3 బ్రాంచెస్. ఓకే, సో దానిలోనే పారాసింపథెటిక్ ఫైబర్స్ వెళ్తున్నాయి. ఏది? ద బ్రాంచ్ టు ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్, అందులోనే పారాసింపథెటిక్ ఫైబర్స్ వెళ్తున్నాయి. సో అందులోంచి కొంచెం దూరం వెళ్ళాక ఆ పారాసింపథెటిక్ ఫైబర్స్ బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో అది వెళ్ళి సీలియరీ గ్యాంగ్లియన్లోకి ఎంటర్ అవుతుంది ఈ పారాసింపథెటిక్ ఫైబర్స్. ఓకే, సో ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్కి వెళ్ళి నర్వ్ వెళ్ళి దానికి సప్లై చేస్తుంది, కానీ మధ్యలో కొన్ని ఫైబర్స్ బయటకు వచ్చి సీలియరీ గ్యాంగ్లియన్లోకి వెళ్తున్నాయి, విచ్ ఆర్ పారాసింపథెటిక్. సో అది అక్కడ రిలే అయ్యి తర్వాత ఫర్దర్ దే విల్ గో టు ద ఈ ప్యూపిల్లే, స్పింక్టర్ ప్యూపిల్లే అండ్ ciliary muscle. Okay, so all these branches of this nerve are entering the muscles on their ocular surface. Ocular surface అంటే మజిల్ బ్రాడ్గా ఉంటుంది కదా, ఆ బ్రాడ్గా ఉన్నప్పుడు ఒకటి ఆర్బిట్ని ఫేస్ చేసే సర్ఫేస్ అంటే బోన్ని ఫేస్ చేసే సర్ఫేస్, ఒకటి ఐబాల్ని ఫేస్ చేసే సర్ఫేస్. సో ఐబాల్ని ఫేస్ చేసే సర్ఫేస్ని ఆక్యులర్ సర్ఫేస్ అంటాడు. ఓకే, సో ఆక్యులర్ సర్ఫేస్లోంచే మజిల్ని పియర్స్ చేస్తుంది. ఓన్లీ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్ని దాని పోస్టీరియర్ బార్డర్ నుంచి పియర్స్ చేసుకుని లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఇది దీని కోర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇప్పుడు దాని క్లినికల్ పార్ట్లో సో ఒకవేళ థర్డ్ క్రేనియల్ నర్వ్ కంప్లీట్గా పారాలసిస్ అయితే ఏమవుతుంది? సో లెవేటర్ పాల్పెబ్రే సుపీరియరస్కి, సుపీరియర్ రెక్టస్ మజిల్కి ఓకే సప్లై చేస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? అప్పర్ ఐలిడ్ పనిచేయదు. లెవేటర్ పాల్పెబ్రే సుపీరియరస్ ఉంటే అప్పర్ ఐలిడ్ పైకి లేస్తుంది మనం పైకి చూసినప్పుడు. సో అది కిందకి ఇక్కడ డ్రూప్ అయి ఉంటుంది. ఒక ఐ మనం రెండు కన్ను తెరిచినప్పుడు నార్మల్ కన్ను బాగా తెరుచుకుంటుంది, ఎఫెక్ట్ అయిన కన్ను సగం మూసుకుని ఉంటుంది, ఎందుకంటే అప్పర్ ఐలిడ్ డ్రూప్ అవుతుంది కిందకి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టోసిస్, PTO. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. ఓకే, టోసిస్. ఓకే, డ్రోపింగ్ ఆఫ్ అప్పర్ ఐలిడ్. సో అట్లాగే లేటరల్ స్క్వింట్. ఎందుకు అంటే మీడియల్ రెక్టస్, ఇన్ఫీరియర్ రెక్టస్, ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్స్ ప్యారలైజ్ అయింది ఇప్పుడు. సో ఓన్లీ దానికి అన్అపోజ్డ్గా లేటరల్ రెక్టస్ మజిల్, సూపీరియర్ ఆబ్లిక్ మజిల్ యాక్ట్ చేస్తుంటాయి, అందుకని ఐబాల్ని లేటరల్గా తీసుకుపోతాయి. సో చూస్తున్నప్పుడు కానీ ఐబాల్ లేటరల్ చూస్తుంటుంది. సో లేటరల్ స్క్వింట్. అట్లాగే డైలటేషన్ ఆఫ్ ద ప్యూపిల్, ఎందుకంటే కన్స్ట్రిక్టర్ ప్యూపిల్లోకి వెళ్ళాల్సిన పారాసింపథెటిక్ ఫైబర్స్ గాన్ ఇప్పుడు. సో అందుకని ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవ్వదు, ఇక ఓన్లీ డైలేట్ అయ్యే ఉంటుంది. అట్లాగే లాస్ ఆఫ్ అకామిడేషన్, ఎందుకంటే సీలియరీ మజిల్కి వెళ్ళాల్సిన ఫైబర్స్ పారాసింపథెటిక్ అవి కూడా గాన్. సో లాస్ ఆఫ్ అకామిడేషన్, ఎందుకంటే లెన్స్ షేప్ మారదిగా. అట్లాగే ప్రాప్టోసిస్ అంటే ఫార్వర్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ఐ. ఒక ఐబాల్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది.
అట్లాగే డబల్ విజన్ డిప్లాప్లియా. ఓకే, సో ఇవి ఫీచర్స్ ఆఫ్ థర్డ్ నర్వ్ పారాలిసిస్ వస్తే ఏమేమవుతుంది అంటే టోసిస్, lateral squint, dilatation of the pupil, loss of accommodation, slight proptosis and diplopia అంటే డబుల్ విజన్. ఓకే, సో అది సో దాన్ని ఏదేది ఎందుకు అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, విచ్ యూ ఆల్ నో. ఒక రీడింగ్ ఇవ్వడానికి. సో అట్లాగే మనం ఇంతకుముందు చదివినప్పుడు వెబర్స్ సిండ్రోమ్ అని చదివాం. ఓకే, ఎవరికైనా గుర్తున్నట్టు వెబర్స్ సిండ్రోమ్ అంటే హెమిప్లెజియా ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ సేమ్ సైడ్ థర్డ్ నర్వ్ పారాలిసిస్. అంటే ఇప్పుడు సపోజ్ మిడ్ బ్రెయిన్లో లీజన్ అయితే, మిడ్ బ్రెయిన్లో ఏదైనా లీజన్స్ వస్తే ఆ సేమ్ సైడ్ థర్డ్ నర్వ్, ఎందుకంటే ఇప్పుడు ఆ మిడ్ బ్రెయిన్లో ఇటు నుంచి థర్డ్ నర్వ్, అటు నుంచి థర్డ్ నర్వ్ వస్తుంది కదా క్రేనియల్ నర్వ్ న్యూక్లియర్ నుంచి. సో ఈ సైడ్ మిడ్ బ్రెయిన్లో లీజన్ వస్తే ఆ సైడ్ థర్డ్ క్రేనియల్ నర్వ్ అంటే సేమ్ సైడ్ థర్డ్ క్రేనియల్ నర్వ్ పారాలిసిస్ అండ్ ఆపోజిట్ సైడ్ హెమిప్లెజియా. సో అది వెబర్ సిండ్రోమ్. ఓకే, అట్లాగే సూప్రా న్యూక్లియర్ పారాలిసిస్ ఆఫ్ థర్డ్ నర్వ్ అంటే సూప్రా న్యూక్లియర్ పాత్వే డ్యామేజ్ అయితే కాంజుగేట్ మూవ్మెంట్ ఆఫ్ ద ఐస్ ఉండదు. ఐస్ కాంజుగేట్ మూవ్మెంట్ అంటే ఇప్పుడు అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఏదైనా సౌండ్ అయితే రెండు కళ్ళు లెఫ్ట్కి చూస్తాయి. కాంజుగేట్ మూవ్మెంట్ ఒకటేసారి రెండు కళ్ళు మూవ్ అయితే ఒకటే డైరెక్షన్లో, ఆ మూవ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అట్లాగే కంప్రెషన్ ఆఫ్ థర్డ్ క్రేనియల్ నర్వ్. సో ఏదైనా హెడ్ ఇంజరీస్లో వాటిలో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమాస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు థర్డ్ క్రేనియల్ నర్వ్ కంప్రెస్ అయితే సో అప్పుడు ఏమవుతుంది, ప్యూపిల్ డైలేట్ అవుతుంది. ఎందుకంటే కన్స్ట్రిక్టర్ ప్యూపిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ క్రేనియల్ నర్వ్లో అన్నిటికన్నా మోస్ట్ పెరిఫెరల్గా పారాసింపథిక్ ఫైబర్స్ ఉంటాయి. సో ఫస్ట్ అవి ఎఫెక్ట్ అవుతాయి. ఆ థర్డ్ క్రేనియల్ నర్వ్లో సూపర్ఫిషియల్గా ఉంటాయి పారాసింపథిక్ ఫైబర్స్. ఎడింజర్ వెస్ట్ఫాల్ న్యూక్లియస్ నుంచి వచ్చే ఫైబర్స్ సూపర్ఫిషియల్ మోస్ట్ ఉంటాయి ఆ నర్వ్లో. సో ఫస్ట్ అది ఎఫెక్ట్ అయ్యి సో కన్స్ట్రిక్టర్ ప్యూపిల్లే ఇంపాక్ట్ అవుతుంది. సో ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో ప్యూపిల్ డైలేట్ అవుతుంది. సో ప్యూపిల్ డైలేట్స్ ఆన్ ద ఎఫెక్టెడ్ సైడ్. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అంటే ఆ రైట్ సైడ్ ప్యూపిల్ డైలేట్ అవుతుంది. అట్లాగే లైట్ వేసినా కూడా కన్స్ట్రిక్ట్ అవ్వదు అది. ఓకే, అదొకటి. అట్లాగే ఇంకొక చోట ఎక్కడ మనకి మిడ్ బ్రెయిన్ దాటి ముందుకు వస్తున్నప్పుడు ఇట్ ఈస్ పాసింగ్ బిట్వీన్ టూ ఆర్టరీస్. ఏది సుపీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ అండ్ పోస్టీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ. సుపీరియర్ సెరిబెల్లర్ అంటే పాన్స్ బ్రాంచ్, పోస్టీరియర్ సెరిబెల్లర్ అంటే బేసిలర్ ఆర్టరీ బ్రాంచ్. ఈ రెండు ఆర్టరీస్ మధ్యలోంచి పాస్ అవుతుంది. సో ఆ రీజియన్లో ఈ రెండు ఆర్టరీస్లో ఏదైనా ఒక ఆర్టరీకి ఎన్యూరిజం ఉందనుకోండి. అంటే ఎన్యూరిజం అంటే వెజల్ వాల్ కొంచెం డైలేట్ అవ్వడం, బయటికి పౌచ్ లాగా లూజ్ అయిపోయి డైలేట్ అవుతుంది. సో అందులోకి బ్లడ్ వెళ్ళచ్చు. అంటే ఆర్టరీ వాల్లో 3 లేయర్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా, ఇంటిమా, మీడియా, అడ్వెంటిషియా. సో ఈ లేయర్స్ మధ్యలోకి బ్లడ్ అది లోపల చిరిగి లోపలికి బ్లడ్ వెళ్తుంది, లోపలికి వెళ్ళి అది అక్యుములేట్ కాగలదు భయంలో దాని లోపల వెజల్ వాల్లో. సో ఎన్యూరిజం అవుతుంది అక్కడ. సో అట్లా ఎన్యూరిజం అయి థర్డ్ క్రేనియల్ నర్వ్ని టచ్ చేసింది అనుకోండి, సో అప్పుడు కూడా థర్డ్ క్రేనియల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఇవి డిఫరెంట్ లీజన్స్ ఆఫ్ థర్డ్ క్రేనియల్ నర్వ్. సో టుమారో విల్ లుక్ ఎట్ 4th, 6th. ఓకే, ఆ రెండు చిన్న అరే నేను మాట్లాడట్లేదు, సారీ. సో రేపు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. సో ఐ వాంట్ మోర్ దెన్ 55 people to be present, no logouts. ఓకే, సో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్రేనియల్ నర్వ్స్ని ఫుల్ చదవండి రేపు. ఓకే, సో టుమారో విల్ సీ 4th, 6th and a part of 5th cranial nerve. Okay, so good day all of you. Thank you. Thank you, sir. Thank you, sir.